వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలి, డీజీపీని కోరిన చంద్రబాబు. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు, కాంగ్రెస్ బీజేపీ రాజకీయం కనిపిస్తుందన్న కేటీఆర్. వారణాసిలో మోడీ, మండీలో కంగన, లోక్సభ స్థానాలకు నామినేషన్ వేసిన ఇరువురు. మోదీకి నా చేతి వంట రుచి చూపిస్తా, ప్రధానిపై దీదీ సెటైర్లు. వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిన్నటి పోలింగ్లో వైసీపీ దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలపై పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఓటింగ్ పోటెత్తింది. ఎలక్షన్ జాతరతో పోలింగ్ బూతులన్నీ కిటకిటలాడాయి. పల్లెల నుంచి పట్నం వరకు ఓటర్లంతా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరిచారు. వృద్ధులు, మహిళలు, యువత జోష్తో తరలివచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరగడంతో ఫలితాలపై అప్పుడే రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మరి ఓటింగ్ శాతం పెరగడం దేనికి సంకేతమన్న చర్చ జోరుగా సాగుతుంది. ఏపీలో 175, అసెంబ్లీ 25, పార్లమెంట్ స్థానాలకు ఓటు వేయడం కోసం జనం పోటెత్తారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మారుమూల గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈసారి పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లిన వారంతా కుటుంబాలతో సహా సొంత ఊరికి తరలి వచ్చి ఓటు వేయడం శుభ పరిణామం. ఇక ఈసారి కొత్తగా సుమారు 10 లక్షల మందికి ఓటు హక్కు కల్పించడంతో యువత కూడా అదే జోరుతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదైంది. 6 గంటల్లోనే 40.26% రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగింది. మొత్తంగా ఈ పరిణామాలతో ఫలితాలపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న అంచనాలు వేసుకుంటున్నారు అధికార విపక్ష నేతలు. పోలింగ్ కేంద్రాలకు జనం భారీగా తరలిరావడం తమకు లాభమేనంటోంది విపక్ష కూటమి. సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే ఓటును ఆయుధంగా మార్చుకున్న ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని, వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారని చెప్తున్నారు. యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారని చెప్తున్నారు. యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు కాబట్టి వారు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరిచారని విమర్శిస్తున్నారు. ఇక తమ మేనిఫెస్టో ఆశాజనకంగా ఉండడంతోనే మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఫ్రీ బస్సు సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్ల హామీ, 4000 పెన్షన్ వల్లే వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారంటున్నారు. ఇక సంక్షేమ పథకాల అమలుతోనే జగన్ పాలన కోరుకుంటూ మహిళలు, వృద్ధులు భారీగా ఓటు వేశారని అంటున్నారు అధికార పార్టీ నేతలు. పోలింగ్లో వాలంటీర్ల పాత్ర కీలకమని, తమ పరిధిలోని 50 ఇళ్లకు సంబంధించిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం వల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్తున్నారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళ్లాలని వాలంటీర్లు సూచించడం, వారు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఏర్పాటు చేయడం వల్లనే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారని, తమ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలకు కోరుకున్నారు కాబట్టే ప్రధానంగా వృద్ధులు, మహిళలు, యువకులు వచ్చి ఓటు వేశారని చెప్తున్నారు వైసీపీ నాయకులు. ఇలా ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు విపక్ష, అధికార పార్టీ నేతలు. మరి టగ్ ఆఫ్ వార్గా జరిగిన ప్రజాక్షేత్ర పోర్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి పట్టం కట్టారు, ఓడేదెవరు, నెగ్గేదెవరు అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ ఫలితాలు తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
2024 లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టం 4వ దశ ముగిసింది. పార్లమెంటులో 4 నియోజకవర్గాలకు అంటే 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 2019తో పోలిస్తే మొత్తం 4 దశలలోనూ పోలింగ్ శాతం తగ్గింది. మోదీ ప్రభ పలుచబడినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఓటింగ్ సరళి ఇతర పరిణామాలు గమనిస్తే విజయం బీజేపీ చేజారిపోతుందా? ఓడలు బల్లవుతాయా? 400 కాదు కదా, కనీసం మళ్ళీ బీజేపీకి అధికారం దక్కుతుందన్నది అనుమానమే. నెల్లాళ్ల ముందు సర్వత్రా మోదీ భజనే. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ ఖాయమన్న అభిప్రాయమే. ఇప్పుడంతా ఉల్టా. దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం తగ్గడం, ఓట్లు వేసేందుకు జనం నిరాసక్తత, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ కలలను దూరం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం తగ్గడానికి మండుటెండలు ఓ కారణం కావచ్చు. కానీ ప్రధాని ఉద్వేగపూరితమైన ఘాటు ప్రసంగాలు, అదానీ అంబానీ నల్లధనం ప్రస్తావనలు, కుదేలైన మార్కెట్లు ఇవన్నీ మోదీ రాజ్ చరమాంకం సూచనలాగా అని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాక్ బెంచ్ గ్రూప్ ఫ్రంట్ బెంచ్ కు వచ్చేస్తోందా? కానీ రెండో టర్మ్కి వచ్చేసరికి మోదీపై మోజు తగ్గింది. మోదీ సర్కార్ అదానీ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో చేరింది. దేశ సంపదలో సగం 22 మంది అపర కుబేరుల వద్దే ఉందన్న రాహుల్ గాంధీ ప్రచారం ప్రజల్లో నాటుకుపోయింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే లక్ష్యంతోనే మోదీ సర్కార్ 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో రైతాంగం ఉద్యమించింది. చట్టాలు రద్దుకు రైతులు ఉద్యమిస్తున్న కాలంలోనే అదానీ అండ్ కో గ్రామీణ స్థాయిలో భారీ ఎత్తున గౌడౌన్ల నిర్మాణంతో కిసాన్లు మేలుకున్నారు. రైతుల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు మోదీ సర్కార్ ససేమిరా అంగీకరించకపోవడంతో రైతు ఆగ్రహం ఓట్ల రూపంలో ప్రతిఫలించిందనే అభిప్రాయం ఉంది. బీజేపీకి ఇదో దెబ్బ. ఎన్నికలు మొదటి రెండో రౌండ్ ముగిసేసరికి 400 మార్క్ రేస్ కథ ముగిసింది. అబ్కీ బార్ 400 పార్ నినాదం అట్టర్ ఫ్లాప్ అని తేలిపోయింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే నినాదం కరువైంది. ప్రధాని మోదీ ప్రసంగం శైలి మారింది. ముస్లిం రిజర్వేషన్ల బూచి చూపి భయపెట్టడం ప్రసంగ పాఠమైంది. మోదీ ప్రసంగాల్లో ముస్లింలనే టార్గెట్ చేయడం ఓ వర్గాన్ని దూరం చేసింది. లౌకికవాదులు హర్షించడం లేదు. ప్రతిపక్షాలు కులగణన డిమాండ్ పక్కదోవ పట్టింది. 2014లో దేశం మార్పు కోరింది. మార్పునకు మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. 2019లో బలమైన నాయకత్వం కొనసాగాలన్న ఆకాంక్షే ప్రజల్లో వ్యక్తమైంది. 2024 వచ్చేసరికి మోదీ హయాంలో అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెరిగిందన్న ప్రచారం జోరందుకున్నా నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, వ్యవసాయ రంగ సమస్యలు పెరిగిపోయాయి. ఈ మధ్య రాజకీయంగా మార్పు మొదలైంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మార్పులు, మహారాష్ట్రలో అధికార పక్షాన్ని చిన్నాభిన్నం చేసిన రాజకీయ కుట్రలు బీజేపీ ప్రతిష్టను దిగజార్చాయి. 2019లో రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, హర్యానాలో 10కి 10, బీహార్లో 40కి 39. అంతటా కమల్ వికాసమే, కాషాయం రెపరెపలే. ఇప్పుడు బీజేపీ పార్టీకి క్లీన్ స్వీప్ కలే. 2019లో ఎన్డీఏ కూటమి 353 సీట్లు సాధిస్తే బీజేపీ స్వయంగా 303 సీట్లు అందుకుంది. తాను గెలిచిన 224 సీట్లలో 50% ఓట్లు కైవసం చేసుకుంది. ఆ వైభవం పునరావృతమయ్యే సూచనలు శూన్యమే. ఇండియా కూటమి ప్రతిపక్షాలు క్రమంగా పుంజుకున్నాయి. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న రాహుల్ గాంధీ నినాదం బడుగు బలహీన వర్గాల్లో, దళితుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముస్లింలకు కాంగ్రెస్ దేశ సంపద దోచిపెట్టేస్తోందని, మంగళసూత్రాలను కూడా గుంజుకుని ముస్లింలకు ఒరగపెడతారని చేసిన ప్రసంగాలు, ముస్లింల సంతానం గురించి ప్రస్తావనలు ప్రధాని స్థాయిని తగ్గించాయి, కొన్ని వర్గాలను దూరం చేశాయి. ఇండియా కూటమిలో ఎన్ని లుకలుకలు ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కూటమి పార్టీలకు ఓ ప్లస్ పాయింట్. కొన్ని పార్టీలు కూటమిని కాదని ఒంటరి పోరుకు సిద్ధమైనా, కొన్ని చోట్ల ఫ్రెండ్లీ పోటీలు జరుగుతున్నా, పరస్పరం విరుద్ధంగా పోటీ పడుతున్నా రాజ్యాంగం మారుస్తారన్న అభిప్రాయం, జమీనీ ఎలక్షన్ల పేరుతో చేసిన హంగామా, ఐపీసీ స్థానే తీసుకొచ్చిన చట్టాలు, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇతర ప్రతిపక్షాలు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయానికి వస్తే ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉంది.
అయితే ప్రతిపక్షాలు ఎంతవరకు విజయం సాధిస్తాయో చూడాలి. మోదీకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. మోదీ నమ్మిన రాముడు కన్నా ఉచితంగా బియ్యం పంపిణీ ఇప్పటికీ మోదీకి ఓట్లు కురిపిస్తోంది. మహిళలు మోదీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్. మహిళలకు ఉద్యోగాలు లభించకున్నా వాళ్లకు అందించిన సంక్షేమ పథకాలు, చట్టసభల్లో రిజర్వేషన్ల నినాదం బీజేపీకి అంటగా నిలవచ్చు. మిగతా 3 విడతల్లో అద్భుతం జరిగి 400 కాకుండా 2014లో లభించిన 272కు తగ్గకపోవచ్చు. అయితే అధికారం అందేనా, హ్యాట్రిక్ లభించేనా తెలియది జూన్ 4నే. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించడంతో బీజేపీ ఉలిక్కిపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఈసారి అమరీతో పాటు రాయ్బరేలీలోనూ బీజేపీ జెండా ఎగరవేయగలన్న ధీమాతో ఉంది. ఆ నేపథ్యంలో కేరళ, వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ బహుశా మళ్లీ అమేథీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ అరంగేట్రం చేయడంతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కమలదళం వ్యూహం ఫలించేనా, రాహుల్ గాంధీ గట్టెక్కేనా చూడాలి. రాయ్బరేలీ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోట. రాయ్బరేలీ లోక్సభ స్థానం వీఐపీ సీట్ అన్న భావన స్థానిక ప్రజల్లో ఉంది. 2014లో మోదీ ప్రభంజనంలోనూ రాయ్బరేలీ, అమేథీలలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో కేంద్రంలో కాషాయ దళం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, అమిత్ షా ద్వయం రాయ్బరేలీ, అమేథీలో పాగా వేయడం ఎలా అన్న వ్యూహంతోనే అడుగులు వేస్తూ వచ్చారు. బీజేపీ అటల్ భవన్ ఆఫీసులో గాంధీ కుటుంబం కంచుకోట బద్దలు కొట్టే వ్యూహరచన సాగుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మోదీ, యోగి డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యూహాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే అన్న నిర్ణయంతో సామాన్యులకు ఇల్లు, ఉజ్వల పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం మొదలైంది. రాయ్బరేలీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా టాయిలెట్లు నిర్మింపజేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు జనం జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా సరైన వైద్యం అందక బాధపడేవారు. ఇక ఆపరేషన్ వంటివి అవసరమైతే ఇల్లు, భూములు అమ్ముకోవడమో, తాలిబొట్టు అమ్ముకోవడమో తప్ప మరో గత్యంతరం లేదు. మోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్తో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీ చికిత్స. యోగి సర్కార్ హయాంలో 20-30% మంది ఓటర్లకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందని ప్రజలకు మోదీ, యోగి సర్కార్ ఉచితాలను రుచి చూపించింది. మోదీ ప్రభంజనంలో 2014లో కాంగ్రెస్ రాయ్బరేలీ, అమేథీ సీట్లతో నెగ్గిన తర్వాత మోదీ, అమిత్ షా ఆ 2 స్థానాల్లో బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2019 నుంచి రాయ్బరేలీ, అమేథీలకు చెందిన పలువురు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు వివిధ కారణాలతో బీజేపీలో చేరారు. నయానో భయానో కాషాయ కండువా కప్పుకున్నారు. రాయ్బరేలీ నియోజకవర్గంలోని ఊంచహార్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే, యూపీ అసెంబ్లీలో ఎస్పీ చీఫ్ విప్, అమేథీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ బీజేపీ వైపు మొగ్గారు. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి భార్య ప్రజాపతిపై ఈడీని ప్రయోగించారు. మనీ లాండరింగ్, అక్రమ మైనింగ్, ఆదాయాన్ని మించిన ఆస్తులు వంటి కేసులు ఎన్నో ప్రజాపతికి ఢిల్లీ, అమేథీలో ఇళ్లను ఈడీ జప్తు చేసింది. వలసల విషయానికి వస్తే 2021లో రాయ్బరేలీ సదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిథి సింగ్ బీజేపీలో చేరారు. ఈ ఫిబ్రవరిలో మనోజ్ పాండే కాషాయ కండువా కప్పుకున్నారు. రాహుల్ నామినేషన్ వేస్తాడని తెలిసిన రోజే మనోజ్ పాండే కొడుకు బీజేపీలో చేరాడు. ఈ మధ్య ఎస్పీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ సోదరుడితో పాటు మరికొంతమంది స్థానిక నాయకులు కమలదళంలో చేరారు. జిల్లా పరిషత్ అధ్యక్షుల స్థాయి నుంచి బ్లాక్ నాయకులను బీజేపీలో చేర్చేశారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం. అదీకాక కాస్త బలహీనుడైన ప్రత్యర్థి ఉండడమే అన్న టాక్ ఉంది. రాయ్బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ను బీజేపీ ప్రకటించింది. సింగ్ యూపీ యోగి సర్కారులో సహాయ మంత్రిగా ఉన్నారు. 2019లో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతిలో ఓడిపోయారు. దినేష్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. 2018లో బీజేపీలో చేరారు. నియోజకవర్గంలో క్రమంగా పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ రాయ్బరేలీలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోతూ వచ్చినా ఓటు బ్యాంక్ పెంచుకుంటూ వచ్చింది.
2014లో బీజేపీకి 1,73,000 ఓట్లు వస్తే 2019లో ఆ ఓట్లు 3,67,000 ఓట్లను సాధించింది. ఒకప్పుడు కాంగ్రెస్కు రాయ్బరేలీలో ఎదురులేదు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాయ్బరేలీ, అమేథీలలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ స్కోరు 0. 2012లో ఎస్పీ 7 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచిన బీజేపీ స్కోర్ 0నే. 2017లో గాంధీ కుటుంబం కంచుకోటలో కమల వికాసం ఆరంభమైంది. 10 సీట్లలో బీజేపీ 6, ఎస్పీ 2, కాంగ్రెస్ 2 గెలిచాయి. 2022లో ఎస్పీ 6, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 0. ఆ విధంగా బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ను దెబ్బతీసింది. కాంగ్రెస్ దిగజారుడికి ప్రధాన కారణం గాంధీ కుటుంబానికి సాంప్రదాయంగా వస్తున్న ఈ స్థానాల్లో ప్రజలు మనల్నే గెలిపిస్తారనే ధీమానే. విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయకపోవడమే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాయ్బరేలీ, అమేథీలో అభ్యర్థుల ఎంపికలో జాప్యం, స్పష్టమైన వ్యూహం, ప్లానింగ్ లేకపోవడం ఇది కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలను పెంచింది. చాలా ఆలస్యంగా అమేథీ నుంచి కాక రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ క్యాడర్ షాక్ తింది. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి, రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. తీరా ప్రియాంక అసలు పోటీ చేయరని ప్రకటించి రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేశారు. అమేథీ నుంచి తరపును కాంగ్రెస్ తరపున స్మృతి ఇరానీపై పోటీకి దించడంతో 2019లో రాహుల్ని ఓడించిన స్మృతికి బంగారపల్లెంలో పెట్టి ఇచ్చేశారనే భావన కార్యకర్తల్లో నెలకొంది. రాహుల్ గాంధీ రాయ్బరేలీలో ఏ మేరకు విజయం సాధిస్తారు? కనీసం ఇక ముందైనా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పునర్జీవానికి కృషి చేస్తుందా? మోదీ అండ్ కో వ్యూహాత్మక రాజకీయాలను ఎదుర్కొంటుందా? లేక కమల దళానికి 139 ఏళ్ల పార్టీ సరెండర్ అయిపోతుందా? చూడాలి. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందుకోసం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఇక దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్పేయి కనీసం 3 సార్లు పీఎంగా ప్రమాణం చేశారు. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిన మోదీ వారి సరసన నిలుస్తారా? హ్యాట్రిక్ కొట్టి వారిలాగే ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. విపక్ష ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య పోరు టగ్ ఆఫ్ వార్గా నడుస్తోంది. ఎలాగైనా ఈసారి అధికార పగ్గాలు చేపట్టాలని దేశంలో పూర్వ వైభవం దిశగా హస్తం నేతలు ఆరాటపడుతూ ఉంటే, ప్రతిపక్షాల ఆటలు కట్టించి మూడవసారి కూడా తామే నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలన్న తపనలో ఉన్నారు కమలనాథులు. ఇలా ఎవరికి వారు పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉండడంతో దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి అంతకు మించి అన్న రేంజ్లో కాకరేపుతోంది. ఇక ఎన్నికల బరిలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం 11:45 నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నామినేషన్ ప్రోగ్రాం కోసం ఢిల్లీ నుంచి నేరుగా వారణాసి చేరుకున్న మోదీ గంగానది దశ్వమేధ ఘాట్ వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారణాసిలోని రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమలనాథులు భారీగా ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎన్డీఏకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇక మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. యూపీలోని వారణాసి కమలనాథులకు కంచుకోట. 1991 నుంచి 2019 వరకు కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మోదీ. వారణాసి నుంచి తొలిసారి 2014లో మోదీ 3.70 లక్షల ఓట్ల మెజారిటీతో ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఏకంగా 4.79 లక్షల ఆధిక్యంతో సమాజ్వాదీ అభ్యర్థి మాలిని యాదవ్పై గెలుపొందారు. ఈసారి కూడా అంతకంటే భారీ మెజారిటీతో గెలిచి తన సత్తాను మరోసారి చాటాలన్న వ్యూహంలో ఉన్నారు.
ఇందుకోసం కమలనాథులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు గెలిచిన మోదీకి భారీ మెజారిటీతో గెలుపు అంత ఈజీ కాదని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు నామినేషన్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగపు వీడియోను షేర్ చేశారు ప్రధాని. కాశీనగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని, 2014లో కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించిందని, ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పగలనంటూ గంగానదిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు మోదీ. ఈ 10 ఏళ్ల కాలంలో కాశీతో తన బంధం దృఢంగా మారిందని, ఇప్పుడు ఆ ప్రాంతం తనదని, ఒక తల్లి కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నానని ఉద్వేగంతో చెప్పిన మోదీ మాటలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే మోదీ ప్రధాని అయ్యాక గంగానదిని శుద్ధి చేసే లక్ష్యంతో నమామి గంగా ప్రాజెక్టును చేపట్టారు. అది 10 ఏళ్లుగా కొనసాగుతోంది. मैं जब 2014 में काशी गया तो मेरे मुंह से ऐसे ही एक भाव निकल गया, न मैं यहाँ आया हूँ न मुझे किसी ने भेजा है, मुझे तो माँ गंगा ने बुलाया है। लेकिन आज 10 साल के बाद मैं पूरे भावुकता से कह सकता हूँ, आज मुझे लगता है माँ गंगा ने मुझे गोद लिया है। 10 साल बीत गए, काशी से इतना नाता जुड़ गया कि अब मैं कभी भी बोलता हूँ तो यही कहता हूँ, मेरी काशी। ఇక ఈసారి ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. అజయ్ రాయ్ సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఈసారి వారణాసిలో గట్టి పోటీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు వారణాసి నుంచి బరిలో దిగిన ఆయన 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఏడాది క్రితం నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు కాంగ్రెస్కు వెళ్ళింది. అయితే 1996లో అజయ్ రాయ్ రాజకీయ జీవితం మొదలైంది. బీజేపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన కమ్యూనిస్టులపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదొక సంచలనం. దీంతో ఆయన పాపులర్ అయ్యారు. అంతేకాదు, బీజేపీ, బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2007 తర్వాత ఢిల్లీ రాజకీయాలపై అజయ్ దృష్టి పెట్టారు. కానీ కమలనాథులు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన అజయ్ రాయ్ సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చివరకు మోదీపై అజయ్ రాయ్ పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. దేశంలో హోరాహోరీగా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ చెప్తున్నట్లు 400 సీట్లు గెలిచి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, లేదంటే 10 ఏళ్లు కాచుకొని కూర్చున్న ఇండియా కూటమిని గెలుపు వరిస్తుందా అన్నది ఓవైపు ఉత్కంఠ రేపుతోంటే, మరోవైపు కమలనాథుల కలలు కన్నట్టు భారీ మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా అన్న ఆసక్తి నెలకొంది. గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామంలో నర్మదా నదిలో 6 బాలులతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నర్మదా నదిలో స్నానం చేసేందుకు నదిలోకి దిగిన బాలురు లోతు ఎక్కువగా ఉండడాన్ని గమనించకపోవడంతో అందులో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన వారు సూరత్ నుంచి వచ్చారని, మొత్తం 17 మందితో కూడిన బృందం వచ్చింది. ఆలయంలో పూజల అనంతరం నర్మదా నదిలో పుణ్యస్నానం చేసేందుకు పోయిచా గ్రామానికి వచ్చారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు అగ్నిమాపక సిబ్బంది గజ ఎత్తుగాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.